ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం ఘటనపై దేశ విదేశీ నాయకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాజకీయాలకు అతీతంగా స్పందించిన నేతలు బాధిత కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. ఈ విషాదకర ఘటన కలిచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనపై అమెరికా, రష్యా, ఫ్రాన్స్ తదితర దేశాధినేతలు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కష్టకాలంలో భారత్కు అండగా నిలుస్తామని తెలిపారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్, ప్రధాని మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విమాన ప్రమాదం గురించి తెలిసి తీవ్రంగా కలత చెందినట్లు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ఇదొక హృదయ విదారకర ఘటన అని ఎక్స్లో పోస్ట్ చేశారు. ఈ అంశంపై మాట్లాడేందుకు మాటలు కూడా రావట్లేదని పేర్కొన్నారు. ఈ క్లిష్ట సమయంలో బాధితులకు దేశమంతా తోడుగా ఉంటుందని తెలిపారు. బాధితుల కుటుంబాలకు సీజేఐ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రియమైన వారి మద్దతుతో వారు ధైర్యం, ఓదార్పు పొందాలని కోరుకున్నారు. విమాన ప్రమాద విషాదం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. సహాయక చర్యలపై మంత్రులు, సంబంధిత అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు మోదీ వివరించారు. ప్రమాద ఘటన విచారాన్ని కలిగించిందని కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. పార్టీ కార్యకర్తలు సహాయక చర్యల్లో పాల్గొనాలని కేంద్ర వైద్య శాఖ మంత్రి, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా పిలుపునిచ్చారు. విమాన ప్రమాద ఘటన తీవ్రంగా కలచివేసిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎక్స్లో పోస్ట్ చేశారు. విమాన ప్రమాదం గురించి తెలుసుకుని షాక్కు గురయ్యారని విదేశాంగ మంత్రి జయశంకర్ తెలిపారు. ప్రమాద వార్త వినగానే తన హృదయం ముక్కలైందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో ఎలాంటి సాయం చేయడానికైనా కాంగ్రెస్ కార్యకర్తలు ముందుండాలని కోరారు. ఘటనకు సంబంధించిన భయంకరమైన దృశ్యాలు చూడటం హృదయ విదారకంగా ఉందని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. అత్యంత విషాదకరమైన విమాన ప్రమాదం గురించి తెలిసి దిగ్భ్రాంతికి గురైనట్లు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తెలిపారు. మృతుల కుటుంబాలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు సహా అన్ని రాష్ట్రాల సీఎంలు, మంత్రులు సంతాపం ప్రకటించారు. విమాన ప్రమాదంపై ప్రపంచ దేశాలు కూడా తీవ్ర సంతాపం ప్రకటించాయి. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆకాంక్షించారు. ఈ దుర్ఘటనతో ప్రభావితులైన బాధితుల కుటుంబాలు, స్నేహితులకు బ్రిటన్ రాజు చార్లెస్ III సానుభూతి తెలిపారు. ప్రమాద ఘటన సమాచారం తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురైనట్లు కెనడా ప్రధాని మార్క్ కార్నీ పేర్కొన్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రమాద బాధితులకు సంతాపం ప్రకటించారు. ప్రస్తుత విపత్కర సమయంలో భారత ప్రజలకు, ప్రభుత్వానికి బాసటగా ఉంటామని మాల్దీవుల అధ్యక్షుడు మొయిజ్జు ఎక్స్లో పోస్ట్ చేశారు. హృదయాన్ని కదిలించే ఈ విషాద ఘటన బాధితుల కుటుంబాలకు సంతాపం, సానుభూతిని వ్యక్తం చేస్తున్నట్లు పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ వెల్లడించారు. విమానయాన చరిత్రలో జరిగిన దుర్ఘటనలో ఇదొకటని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. భారత్కు అన్ని విధాలుగా సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. The plane crash was terrible. I've already told them anything we can do. It's a big country, a strong country. They'll handle it, I'm sure. But I let them know that anything we can do, we'll be over there immediately. But it was a horrific crash. It looks like most are gone. They actually maybe have a couple survivors, which is just heard. I gave him a couple of pointers. I said, maybe you look at this or that. You know, we saw the plane. It looked like it was flying pretty well. It didn't look like there was an explosion. It just looked like the engines maybe lost power. But boy, that is a terrible crash. It's one of the worst in aviation history. Yeah. అహ్మదాబాద్ ఘటన అత్యంత హృదయ విదారకమని యూరోపియన్ కమిషన్ చీఫ్ ఉర్సులా పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు భగవంతుడు మనోస్థైర్యాన్నివ్వాలని ఆకాంక్షించారు. ఎయిర్ ఇండియా విమానం కూలిన ఘటన అత్యంత బాధాకరమని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ పేర్కొన్నారు.